ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన వృత్తి, వ్యాపారాలు మరియు మనం పడే ప్రయాస పట్ల దేవుడు ఇచ్చే గొప్ప భరోసాను వివరిస్తుంది. చాలా మంది కష్టపడతారు, కానీ ఫలితం అనుభవించే సమయానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. మరికొందరు అప్పుల బాధలో ఉండి తమ కష్టాన్ని ఇతరుల పాలు చేస్తుంటారు. కానీ దేవుని యందు భయభక్తులు గల వ్యక్తికి దేవుడు ఇచ్చే ప్రాథమిక ఆశీర్వాదం తను కష్టపడిన దానిని తనే తృప్తిగా అనుభవించడం. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నిశ్చయంగా నీవు అనుభవించెదవు. బైబిల్లో నిశ్చయంగా అనే పదం దేవుని సంతకాన్ని సూచిస్తుంది. అంటే ఇందులో ఎటువంటి సందేహం లేదు. లోకంలో మనం కష్టపడితే ప్రతిఫలం వస్తుందన్న గ్యారంటీ లేదు, కానీ దేవుడు ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు. నీవు విత్తిన పంటను పరులు దోచుకోకుండా, నీవు కట్టిన ఇంట్లో ఇతరులు నివసించకుండా, నీ కష్టార్జితాన్ని నీవు నీ కుటుంబం అనుభవించేలా దేవుడు కంచెవేస్తాడు. ఉదాహరణకు, లోకరీత్యా కరువు కాలంలో విత్తనం విత్తితే నష్టం వస్తుందని భయం ఉంటుంది. కానీ ఇస్సాకు దేవుని మాట నమ్మి విత్తనం వేశాడు. ఆ సంవత్సరమే ఇస్సాకు 100 రెట్లు ఫలము పొందాడు. ఫిలిష్తీయులు అసూయపడి అతని బావులను పూడ్చివేసిన దేవుడు అతనికి రెహబోతునిచ్చి అతని కష్టార్జితాన్ని అతనే అనుభవించేలా చేశాడు. శత్రువులు కూడా వచ్చి యెహోవా నీకు తోడయుండుట నిశ్చయముగా చూచితిమి అని ఒప్పుకున్నారు. ప్రియులారా, బైబిల్లో నిశ్చయముగా అని దేవుడు చెప్పాడంటే అది ఆయన సంతకం చేసిన ఖాళీ చెక్కు వంటిది. లోకం మన కష్టాన్ని లాక్కోవాలని చూసినా దేవుడు తన దూతలను కాపలా ఉంచి మన ఆశీర్వాదాన్ని మనకే దక్కేలా చేస్తాడు. రెండవదిగా, నీ చేతుల కష్టార్జితము. దేవుడు సోమరితనాన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ నీ చేతుల కష్టార్జితము అని అంటే మనం పని చేయాలి, ప్రయాసపడాలి. మనం నమ్మకంగా మన బాధ్యతను నిర్వర్తించినప్పుడు మన చేతి పనులను దేవుడు దీవిస్తాడు. అల్పమైన దానిని కూడా ఆయన అద్భుతంగా వృద్ధి చేస్తాడు. నీవు చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది నీ చేతుల కష్టం కాబట్టి అది పవిత్రమైనది. ఉదాహరణకు, రూతు పొలంలో పడి ఉన్న పరగనేరుకుంటూ ఎంతో కష్టపడింది. ఆమె చేతుల కష్టాన్ని దేవుడు చూశాడు. కేవలం పరగనేరుకునే ఆమెను ఆ పొలం యజమానికే భార్యగా మార్చి గొప్ప వంశావళిలో చేర్చాడు. దేవుడు ఆమె ప్రయాసను వృధా పోనివ్వలేదు. అలాగే పేతురు మరియు అతని సహచరులు రాత్రంతా ఎంతో కష్టపడ్డారు, కానీ ఏమీ దొరకలేదు. అయినప్పటికీ వారు తమ వలలను శుభ్రం చేసుకుంటూ తమ పనిని కొనసాగిస్తున్నారు. దేవుడు వారి కష్టాన్ని చూశాడు. దోణిను లోతుకు నడిపించి వలలు వేయండి అన్నాడు. ఫలితం వారు పట్టిన చేపల వల్ల వారి వలలు పిగిలిపోయేంతగా వృద్ధి కలిగింది. తమ చేతులతో కష్టపడిన పేతురును దేవుడు మనుషులను పట్టు జాలరిగా మార్చాడు. ప్రియులారా, మీరు ఒక వంతు కష్టపడితే దేవుడు దానిని 100 చేస్తాడు. మీరు రూతు వలె చిన్న పరగనేరుకుంటున్న, దావీదు వలె గొర్రెలు కాస్తున్న దేవుడు మీ చేతుల కష్టాన్ని చూస్తున్నాడు. అది నిశ్చయముగా దీవించబడుతుంది. మూడవదిగా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని అన్నాడు. ఇక్కడ మేలు కలుగును అంటే కేవలం ఆర్థిక పరమైన మేలే కాదు, తిన్నది అరగడం, కుటుంబంతో కలిసి సంతోషంగా తినడం, సమాధానం మరియు సంతృప్తి కలిగి ఉండడం అని కూడా అర్థం. లోకంలో చాలా మందికి ఐశ్వర్యం ఉంటుంది, కానీ దాన్ని అనుభవించే ఆరోగ్యం ఉండదు, లేదా ఇంట్లో ప్రశాంతత ఉండదు. కానీ దేవుని బిడ్డలకు ఈ 2 లభిస్తాయి. ధన్యుడైన వ్యక్తికి దేవుడు ఇచ్చే అతిపెద్ద బహుమానం తృప్తి, అంటే ఉన్నదానిలో సంతోషంగా ఉండడం. ఉదాహరణకు, షూనేమీయురాలు గొప్ప ధనవంతురాలు, కానీ ఆమె ప్రవర్తనలో గర్వం లేదు, మనస్సులో అసంతృప్తి లేదు. ఎలీషా ప్రవక్త ఆమెను పిలిచి, నీకు రాజుతో గాని సైన్యాధిపతితో గాని ఏదైనా పని ఉందా? నేను నీ తరపున మాట్లాడమంటావా అని అడిగాడు. ఆమె, నేను నా స్వజనుల మధ్య నెమ్మదిగా నివసించుచున్నాను అని చెప్పింది. ఆమెకున్న ఆస్తి ఆమెకు అహంకారాన్ని ఇవ్వలేదు, కానీ తృప్తినిచ్చింది. అందుకే దేవుడు ఆమెకు సంతానం లేని లోటును కూడా తీర్చి ఆమె కుటుంబానికి సంపూర్ణమైన మేలు కలిగించాడు. అలాగే దావీదు రాజు కష్టకాలంలో ఉన్నప్పుడు బర్జిల్లై అతనికి ఎంతో సహాయం చేశాడు. దానికి ప్రతిఫలంగా దావీదు అతడిని రాజభవనానికి రమ్మని ఆహ్వానించాడు. బర్జిల్లై దానికి నిరాకరిస్తూ తనకు ఉన్నదానితో తాను ఎంత సంతృప్తిగా ఉన్నాడో చెప్పాడు. తన వయసులో రాజభోగాల కంటే తన సొంత ఊరిలో తన కుటుంబంతో ప్రశాంతంగా ఉండడమే మేలు అని భావించాడు. నిజమైన ధన్యుడు అంటే తన పరిధిలో తృప్తి కలిగి దేవుడు ఇచ్చిన నెమ్మదిని అనుభవించేవాడు. ఈ వాక్య ప్రకారం దేవుడు మనకు ఇచ్చే వాగ్దానంలో కష్టార్జితాన్ని అనుభవించే భాగ్యం ప్లస్ ధన్యత ప్లస్ మేలు అన్నీ ఉన్నాయి. ప్రియులారా,
ఈరోజు మీ కష్టం వృధా అవుతుందని బాధపడుతున్నారా? ఎంత సంపాదిస్తున్నా చేతిలో నిలవడం లేదని చింతిస్తున్నారా? అయితే ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మీ ఆర్థిక స్థితిని మారుస్తాడు, మీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. అపవాది మీ కష్టాన్ని దొంగిలించకుండా దేవుడు అడ్డుకుంటాడు. కాబట్టి ఈ రోజే మీ వృత్తిని, వ్యాపారాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. ఆయన మీకు మేలు కలుగజేస్తాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని. నీ అందు భయభక్తులు గల వ్యక్తికి నీవు ఇచ్చే ప్రాథమిక ఆశీర్వాదం తను కష్టపడిన దానిని తనే తృప్తిగా అనుభవించడం అని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, లోకంలో కష్టం ఇతరుల పాలు కావచ్చు, కానీ నీ అందు భయభక్తులు గల వారి ప్రయాసను నీవు వ్యర్థం చేయవు గనుక మా కష్టార్జితాన్ని మేమే తృప్తిగా అనుభవించేలా మా చుట్టూ కంచె వేస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము చేసే పని చిన్నదైనా పెద్దదైనా నీవు దానిని ఆశీర్వదించి నూరంతలుగా వృద్ధి చేస్తావని నమ్ముతూ దానిని నమ్మకంగా చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఐశ్వర్యం ఉన్నా లేకున్నా శూన్యమీయురాలి వలె, బర్జిలై వలె ఉన్నదానిలో నెమ్మదిగా తృప్తిగా ఉంటూ నీవిచ్చే సమాధానమును, మేలును అనుభవించే వారంగా ఉండుటకు కృపచూపమని, మా ఆర్థిక స్థితిని మార్చి మా చేతి పనులను ఆశీర్వదించి అపవాది మా కష్టాన్ని దొంగిలించకుండా నీవే అడ్డుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.